వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పైన కేసు నమోదు చేశారు. ఎందుకు నమోదు చేశారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం చాలా హోరాహోరీగా సాగుతుంది. 3 పార్టీలు ప్రధానంగా ఈ గెలుపు కోసం వారి వంతుగా కృషి చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ముందుకైతే సాగుతున్నారు ప్రధాన పార్టీలందరూ కూడా. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆ రకంగా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో ఉప ఎన్నికల ప్రచారం రసవత్తంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ కూడా కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు ముద్రించినటువంటి ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించినటువంటి ఎన్నికల అధికారులు, ఎలక్ట్రికల్ ఆఫీసర్ తక్షణమే స్పందించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు కూడా మాగంటి సునీత పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా బోరబండ పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే తెలియజేశారు. అయితే ఎన్నికల నియమాలు ఉల్లంఘించినటువంటి సందర్భంలో తగిన చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తును ప్రారంభించారు. ఏం జరుగుతుంది, ఆమెకు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతుంది అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.